ఈ వీడియో చూసేవాళ్ళు నేను మిమ్మల్ని ఎప్పుడు ఫాలో చేయండి, లైక్ చేయండి అడగలేదు. బట్ ఇప్పుడు అడుగుతున్నా. నేను యూట్యూబ్ లింక్ ఇస్తా. అది ప్రెస్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ గానీ, నా ఫేస్‌బుక్ గానీ చూసే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్‌లోకి వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి హైప్ ఇవ్వండి. అప్పుడే ఏ ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నానో అది ఇంకా రీచ్ చాలా ఎక్కువ ఉంటది. ఇప్పుడు చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు నేను సెక్యులర్‌గా ఉండేవాడినన్నా. ఇప్పుడు మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. వీళ్ళు ఎలా మనల్ని మానిప్యులేట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అలాగే ఉంటున్నారు. ఎవరైతే ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నారో తులసి చంద్ గానీ, ప్రశ్న గానీ, ఇంకెవరైతే పనికిమాలినోళ్ళు ఉన్నారో వాళ్ళ వీడియోస్ చూసే వాళ్ళు కూడా అన్‌ఫాలో చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూసేవాళ్ళు చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇవ్వండి. హైప్ అని ఉంటది అక్కడ. హైప్‌ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఎక్కువ మంది మారడానికి అవకాశం ఉంటది. హిందూ ధర్మం గురించి మాట్లాడినా, సనాతన ధర్మం గురించి మాట్లాడినా, బీజేపీ గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా చాలా మంది ఛానల్స్ కూడా పోతున్నాయి. సో మీరు హిందుత్వాన్ని గాని, హిందూ ధర్మాన్ని గాని సపోర్ట్ చేయాలి. నా వీడియోస్‌ని మీరు చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. ఇంకా వీడియోస్ చేయమని చెప్తున్నారు. చాలా మంది వాళ్ళ మైండ్ సెట్‌ని మార్చుకుంటున్నారు. చాలా పాజిటివిటీ ఉంది నా ఛానల్‌లో. కానీ మీరు చూసి వెళ్ళిపోవద్దు. కంపల్సరీ లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్‌గా వీడియో చూడండి. చూస్తేనే నేను వీడియో చేసిన దానికి, మీరు చూసిన దానికి నాకు అర్థం ఉంటది. నేను ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయగలను. ఇంకా ఎక్కువ వీడియోస్ తీయగలను. మన హిందూ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. ధైర్యంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. మాట్లాడితే వాళ్ళ మీద కేసులవుతాయి. వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తారు, ధమ్కిలిస్తారు. సో మనం ఏమీ లెక్క చేయం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ నా తరపు నుంచి.